క్వాడ్ విదేశాంగ మంత్రుల కీలక సమావేశానికి భారత్ వేదికైంది. ఢిల్లీలో భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ అధ్యక్షతన క్వాడ్ సమావేశం కొద్దిసేపటి క్రితమే స్టార్ట్ అయింది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడుకు బ్రేకులు వేయటమే లక్ష్యంగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెనీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిత్సు మోటిగేలు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. గత ఏడాది జులైలో వాషింగ్టన్లో జరిగిన చర్చల కొనసాగింపుగా మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ప్రాంతీయ భద్రతపై ఈ నలుగురు నేతలు చర్చించనున్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి స్థిరత్వమే లక్ష్యంగా క్వాడ్ కూటమి ఢిల్లీలో భేటీ అయింది. చైనా విస్తరణవాద ధోరణులు, ఏషియా, పశ్చిమేషియా దేశాల్లో పెరుగుతున్న అస్థిరతల మధ్య ఈ సమావేశం జరగటం ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. ఇండో పసిఫిక్ రీజియన్ను స్వేచ్ఛాయుత, పారదర్శక ప్రాంతంగా ఉంచేందుకు క్వాడ్ దేశాలు కట్టుబడి ఉన్నాయని ఈ సదస్సు స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా సముద్ర తీర భద్రతను పటిష్టం చేయటం, అంతర్జాతీయ నిబంధనల ప్రకారం నౌకల రాకపోకలు సాగేలా చూడటంపై భారత నేతృత్వంలో ఈ నలుగురు విదేశాంగ మంత్రులు సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. భవిష్యత్తును శాసించే కీలక రంగాలపై క్వాడ్ దేశాలు దృష్టి పెట్టాయి. ఎమర్జింగ్ టెక్నాలజీస్, సైబర్ సెక్యూరిటీ, కనెక్టివిటీ రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవడంపై చర్చ జరగనుంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు విపత్తు నిర్వహణలో వేగంగా స్పందించడం, ఆర్థికంగా బలోపేతం చేయడంపై కూడా ఒక ఒప్పందానికి రానున్నారు. గ్రేట్ పవర్ కాంపిటీషన్ పెరుగుతున్న తరుణంలో వ్యూహాత్మక ప్లాట్ఫామ్గా క్వాడ్ పాత్రను మరింత బలోపేతం చేసేందుకు న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న ఈ చర్చలు కీలకం కానున్నాయి.